ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రపంచంలోనే ఎక్కడా లేని అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ అర్ధనారీశ్వర టెంపుల్ని పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎవరూ చూపించలేదు. ఫస్ట్ టైం మన ఛానల్లోనే చూపిస్తున్నాము. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అర్ధనారీశ్వర దేవాలయం హైటెక్ సిటీ పక్కనే ఉన్న కొండాపూర్లో ఉంది. ప్రెజెంట్ మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఈ టెంపుల్లో మనకి కార్కి బైక్కి పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉందండి. అలాగే మనకి పూజకి సంబంధించిన అంతా సామాగ్రి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ప్రెజెంట్ మనం దేవాలయంలోకి అయితే వెళ్తున్నామండి. అలాగే ఈ అర్ధనారీశ్వరులు అంటే సగం శివుడు సగం పార్వతీదేవి కలిసి ఉన్న విగ్రహం అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. మనలో చాలా మంది శివుడిని సపరేట్గా పార్వతీదేవిని సపరేట్గా పూజిస్తాము. కానీ ఈ ఆలయంలో శివుడు పార్వతీదేవులను కలిపి అర్ధనారీశ్వరులుగా పూజిస్తారు. ఈ టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకి కుడివైపున శివుని త్రిశూలం మీద శివుని కన్ను ఆకారం, త్రిశూలం పైన డమరుకం పైన ఓంకారం మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ చూస్తుంటే టెంపుల్ మీద చెక్కిన దేవుని విగ్రహాలు కలర్ఫుల్ గా చాలా బాగున్నాయండి. నైట్ టైం కదా, టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి చూడండి. అలా మనం టెంపుల్ మీద ఉన్న దేవుని విగ్రహాలను చూస్తూ ముందుకు రాగా ఒక చెట్టు కింద పెద్దమ్మ తల్లి మనకు దర్శనమిస్తుంది. ఆ పెద్దమ్మ తల్లి పక్కనే రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు నాగదేవత కూడా ఉంటుంది. ఆ నాగదేవత దగ్గర దేవుని యొక్క పాదాలు కూడా మనకి దర్శనమిస్తాయి. అలాగే ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయం పక్కనే మనకి అర్ధనారీశ్వర టెంపుల్ మనకి దర్శనమిస్తుంది. ఇది టెంపుల్ మొత్తం వ్యూ అండి. ఒకసారి చూడండి. ఎక్కడైనా మనకి టెంపుల్లో ఒకే ధ్వజస్తంభం కనిపిస్తుంది. కానీ ఈ టెంపుల్స్ ముందు మనకి 2 ధ్వజస్తంభాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎల్లమ్మ తల్లిది, ఇంకొకటి అర్ధనారీశ్వర స్వామి వారిది. ఈ 2 టెంపుల్స్ ముందు ఏకశిలతో చేసిన ధ్వజస్తంభాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. వీటి యొక్క రూపకల్పనలు చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. అలాగే మనం గుడికి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే గుడికి సంబంధించిన అన్ని హోమాలు ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు మనం రేణుకమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు నాగదేవత కూడా ఉంటుంది. ఆ నాగదేవత దగ్గర దేవుని యొక్క పాదాలు కూడా మనకి దర్శనమిస్తాయి. శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లండి. ముందుగా ఈ తల్లిని దర్శించుకున్న తర్వాత అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకుంటారండి. ఈ తల్లిని దర్శించుకొని గుడి చుట్టూ ఉన్న అమ్మ రూపాలు వాటి పేర్లు ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం అర్ధనారీశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామండి. ముందుగా నందిని దర్శించుకొని గుడి గోపురం చూసినట్లయితే శివుని త్రిశూలం, డమరుకం, ఓంకారం రూపాలు, ఒకవైపు స్వామివారి వాహనం నంది, మరొక వైపు అమ్మవారికి ప్రతీకగా సింహాన్ని ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు మనం చూస్తుంది గుడి చుట్టూ ఉన్న అర్ధనారీశ్వరుల రూపకల్పనలండి. చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి.
మేము ఈ టెంపుల్ని ఫ్రైడే దర్శించుకున్నామండి. మనతో కుంకుమార్చన పూజలు కూడా చేయిస్తారండి. సోమ మంగళ శుక్రవారాలు ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడైతే ధూపదీప నైవేద్యాలతో ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు, మీరు ఒకసారి చూడండి. ఇది స్వామివారి పాదాలండి. కుడివైపు ఉన్నది శివుని పాదం, ఎడమవైపు ఉన్నది పార్వతీ తల్లి పాదాలండి. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి గర్భగుడిలోకి అయితే వచ్చేసాము, మీరు ఒకసారి దర్శించుకోండి. అసలు ఈ ఆలయం విశిష్టత గురించి ఈ ఆలయ అర్చకులు, ఆలయ నిర్మాణకర్తలు వివరించారు. ఒకసారి తెలుసుకుందాం రండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మా యొక్క దేవాలయంలో సోమవారం మరియు శుక్రవారం అర్ధనారీశ్వర స్వామివారు, శివశక్తి స్వరూపమైనటువంటి అర్ధనారీశ్వర స్వామివారికి అభిషేక పూజలు పొద్దున 5:30 ప్రారంభమవుతాయి. అదేవిధంగా శుక్రవారం నాడు సాయంత్రము లలితా సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన జరుగుతుంది. సోమవారం నాడు సాయంత్రము దేవి ఖడ్గమాల స్తోత్రముల చోత అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. సోమవారం నాడు భక్తులతో కూడా ఉత్సవ విగ్రహాలకు అభిషేక పూజలు పొద్దున్నే ఉంటాయి. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మకు కూడా మంగళవారం నాడు అభిషేక పూజలు, నిత్య పూజలు చాలా అద్భుతంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా వచ్చి చాలామంది ఆనందంతో దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ యొక్క స్వామివారు చాలా విశిష్టమైనటువంటి శక్తి గలవారు. ఎంతోమంది భక్తులకు ఇప్పటి వరకు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చారు. దానివల్ల భక్తులు అనేవారు అధికమైనటువంటి సంఖ్యలతో వస్తూ ఉంటారు. ఈ ఆలయం చుట్టూ నవశక్తులు, అదేవిధంగా నవగ్రహాల యొక్క యంత్రాల్ని ప్రతిష్ఠించారు. వాటి శక్తి చేత ఎవరైతే వాళ్ళ యొక్క కోరికలు మనసులో తలుచుకొని కనుక 9 ప్రదక్షిణలు చేసి గుడిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నట్లయితే
వారికి తప్పకుండా వారు అనుకున్నటువంటి కోరికలు చాలామందికి నెరవేరాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క కోరికలు నెరవేర్చడానికి అని చెప్పి అందరూ వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. టెంపుల్ విశిష్టత గురించి చెప్తాను. యాక్చువల్గా మన గుళ్ళో కళ్యాణం గురించి అయినా, ఎందుకంటే ఈ సృష్టికి మూలము శివశక్తి అర్ధనారీశ్వరుల రూపంలో. ఎవరికైనా కళ్యాణం విషయంలో ఏదైనా పెళ్లి మ్యారేజెస్ విషయంలో ప్రాబ్లంలో ఉన్నా ఇక్కడ వచ్చి అర్ధనారీశ్వరుల స్తోత్రాలతో పూజ చేయించుకొని ఒక ముడుపు కట్టుకొని వెళ్తే చాలామందికి తీరిందని ఎంతోమంది భక్తులు మాకు చెప్పడము జరిగింది. అండ్ గర్భరక్షక అంబిక ఒక శక్తి ఇక్కడ ప్రతిష్ఠింప జరిగింది. ఆమెకు కూడా ఎవరికైనా ఆడవాళ్ళకి గర్భానికి సంబంధించి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పిల్లలకు సంబంధించి కూడా చాలామందికి ఇక్కడ పిల్లలు అయ్యిండ్రు అని చెప్పి వాళ్ళే వచ్చి చెప్పిపోయిండ్రు. ఎన్నో సంవత్సరాల నుంచి లేని మాకు ఇక్కడ పిల్లలు అయ్యిండ్రు మొక్కుకొని ముడుపు కట్టుకుంటే అని. అదొక విశిష్టత ఉంది మన గుడిలో. అండ్ ఏ కోరికైనా సరే 9 నవశక్తుల యంత్రస్థాపన జరిగింది మన గుడిలో ఒకే చోట. సో ఏదైనా కోరికున్నా సరే స్వామివారికి అమ్మవారికి చెప్పుకొని 9 ప్రదర్శన చేయడము అనేది మన గుడి విశిష్టత. మన గుడిలో 1, 2 లేదా 5, 3 కాదు, 9 ప్రదర్శనలు అనేది విశిష్టత. ఈ గుడికి ఏది సంబంధించిన 3, 6 లేదా 9, ఎందుకంటే మూలమైన వాళ్ళకి ఇదే సంఖ్య, అమ్మవారికి 9 అనే సంఖ్య కాబట్టి అదొక ప్రత్యేకత మన గుడిలో. అండ్ ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన హోమాలు పూజలు జరుగుతాయి. ఏది జరిగినా ప్రదోషకాలంలోనే జరుగుతుంది మన గుడిలో, అంటే ఆఫ్టర్ 6:30 తర్వాతనే జరుగుతుంది. ప్రతి మంగళవారము అండ్ శుక్రవారము సహస్రనామార్చన, ఖడ్గమాలతో సామూహిక కుంకుమార్చనలు ఇవన్నీ జరుగుతాయి గుడిలో. విన్నారు కదండి గుడి విశిష్టత గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.